గైస్ ఫైనలీ హరిహర వీరమల్లు అప్డేట్ అయితే వచ్చేసింది గైస్. అసలు ఈ సినిమా వకీల్ సాబ్ సినిమా చేసేసిన వెంటనే రిలీజ్ అవ్వాల్సిన మూవీ గైస్. సో సడన్గా కోవిడ్ రావడం వల్ల ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. తర్వాత మళ్ళా కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత షూట్ స్టార్ట్ చేద్దామనే లోపు వేరే సినిమాలతో పవన్ కళ్యాణ్ గారు బిజీ అయిపోయారు. దానివల్ల ఈ సినిమాకి చాలా గ్యాప్ వచ్చేసింది. సో చాలామంది ఏమనుకున్నారంటే ఈ సినిమా షెల్వ్ అయిపోయింది, ఆగిపోయింది అని అనుకున్నారు. అదేం కాదు గైస్, ఈ సినిమా ఆన్లోనే ఉంది. రీసెంట్గా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఈ సినిమా ఈ ఇయర్ లోపు ఖచ్చితంగా వచ్చేస్తుంది. రిమైనింగ్ పోర్షన్స్ షూట్ అనేవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే, అంటే లైక్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి ఇయర్లో రిలీజ్ చేసేస్తామని చెప్పారు. అంతేకాదు ఈ సినిమా 2 పార్ట్స్లో రిలీజ్ అవబోతుందన్న విషయం కూడా చెప్పారు. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్ వల్లే చాలా లేట్ అవుతుంది. ఇది చాలా పెద్ద సినిమాగా తీస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. సో ఇట్ విల్ బీ వర్త్ ద వెయిట్ అని చెప్పారు. సో ఒక సినిమా ఫ్యాన్గా అయితే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఫస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ ఇది. అండ్ క్రిస్ జాగర్లమూడి గారు ఖచ్చితంగా ఒక ఫిల్మ్తో కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం ఇది. ఆయన మంచి సినిమాలు ఉంటాయి, బట్ ఇంతకుముందు కంబ్యాక్ ఇవ్వలేకపోయారు. లైక్ కొండపొలం అంత ఇదిగా లేదు సినిమా. అండ్ ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు కదా, ఆయనకి కొంచెం డిసాస్టర్ అయ్యింది. సో ఈ సినిమాతో ఇద్దరు సూపర్ కంబ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. ఫాలో సినిమా మ్యాటర్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ.